అనే వాస్తవంగా గుండె పగిలిన సందర్భంలోనే ఉన్నాము. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతూ ఉంది. మానవత్వం సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో ఉన్నాం. రాజ్యాంగం జీవించే హక్కు పూర్తిగా విధ్వంసం కాబడుతున్న సందర్భంలో ఇక్కడ సమావేశమైన సందర్భం ఇది. మనం ఎన్కౌంటర్లని ఇంతవరకు అనేవాళ్ళం, కానీ ఇవి ఎన్కౌంటర్లు కాదు, ఏకపక్ష దాడులు. అటువైపు నుంచి మరో తూటాకు అవకాశం లేకుండా చంపుతున్న సందర్భంలో వేదనాభరితమైన నేపథ్యంలో ఇక్కడ ఉన్నాం. కానీ అధ్యక్షులు సాంబమూర్తి గుండెకోట అమరత్వం, ఆ ఘటన ఏమాత్రం గుండె కోత కాదు. ఇది గుండె నిబ్బరం చేసుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. బహుశా ఆ లక్ష్యంతో, ఉద్దేశంతో పూర్వ విద్యార్థి విప్లవ విద్యార్థి వేదిక నిర్వహించిన ఈ సభ, ఆ ఒక్క మాటతో ఈ సభ విజయవంతమైంది. మిత్రులారా, సాంబమూర్తి ఇంకో పని కూడా చేశాడు. మొత్తం పేర్లన్నీ చదివాడు తను. ఒక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 5గురు మినహాయిస్తే మే 21న జరిగిన ఎన్కౌంటరే ఒక్కటే కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పటి వరకు ఆ పథకం అదేదో సంక్షేమ పథకంలాగా ఆపరేషన్ కగారు ప్రకటించినప్పటి నుంచి ఈనాటి వరకు 550 మంది చనిపోతే అందులో దాదాపుగా 450 మంది ఆదివాసులే ఉన్నారని చెప్తా ఉన్నాం. ఇప్పుడు మన ముందు ప్రకటించిన సాంబమూర్తి చేసిన ఆ ప్రకటనలో 28 మందిలో 5గురు మాత్రమే మావోయిస్టులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఆదివాసీలు. యాదృచ్ఛికంగా ఆయుధాలు ధరించిన ఆదివాసులు ఉండొచ్చు, కానీ ఆయుధాలు ధరించిన ఆదివాసులు చనిపోతున్నారంటే అంతకంటే రెట్టింపు ఏ ఆయుధాలు ధరించని అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న ఆదివాసులు చనిపోతున్నారని పౌర హక్కుల సంఘం పదే అన్ని సభల్లో, రాతల్లో, ప్రసంగాల్లో ఘోషిస్తూనే ఉన్న విషయం మీకు తెలుసు. మే 21 నాడు జరిగిన ఎన్కౌంటర్లో చనిపోతే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? ఎన్కౌంటర్ను మనం నరసంహారం, నరమేధం, ఏకపక్ష దాడి, భారత ప్రభుత్వ బలగాలు ఆదివాసులపైన దాడి చేస్తున్న అనే దగ్గర, ఆ పదం ఉపయోగించే దగ్గర నుంచి ఇప్పుడు మనం ఆ దాడిలో చనిపోయిన శవాలనన్నా ఇవ్వండి అని మొత్తం భారత సమాజం, పౌర సమాజం, మేధావులు అందరూ కలిసి ముక్త కంఠంతో శవాలను అప్పజెప్పండి కుటుంబీకులకు అంటే ఎంత భావోద్వేగానికి గురి చేశారో అందరం అనుభవించే ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆ ఉద్విగ్న పరిస్థితిని ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చివరికి మతోన్మాదం అధికారమయ్యి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫాసిస్ట్గా మారి చంపేసిన శవాలకు కూడా హక్కులు ఉంటాయని మనం చెబుతూనే ఉన్నాం. ఆర్టికల్ 21 చెబుతూనే ఉంది, శవాలను, కుటుంబీకులను బంధించి చంపేసే అధికారం ఎవరిచ్చారని సభా వేదికగా అడుగుతూ ఉన్నాం. ఏ చట్టాలను అనుసరిస్తున్నారు? ఏ రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారు? మీరు చరిత్రలో ఎట్లా మిగిలిపోతారు? ఇంత బాహాటంగా చంపేసి కాల్చేస్తే ప్రజల ఆగ్రహానికి తప్పకుండా గురవుతారని మొదటి నుంచి రాజ్యం హింసను నమ్ముకొనునే రాజ్యానికి
మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఆ ఆగ్రహం కట్టలు తెంచుకొని పెళ్ళుపుకి 29లో మీకు సమాధి కట్టక తప్పదని కూడా చెబుతూ ఉన్నాం. పౌరాకుల సంఘంగా హింసను ప్రయోగించేది మొట్టమొదటిసారి రాజ్యమనే చెబుతూ ఉన్నాం. ప్రజలు దాన్ని ప్రతిఘటించటం కోసం ప్రతిహింసకు పాల్పడటం అత్యంత సహజమైన పరిణామం. అందుకని మీరు హింసను మానండి అని చెబుతున్నాం. రాజ్యం మొట్టమొదటిగా హింసను ప్రయోగిస్తుందని మేము చెబుతున్న దానికి సాక్ష్యాధారాలు కర్రెగుట్ట ఈ మీడియా మిత్రులు కర్రెగుట్ట దృశ్యాలని మన ముందు ఉంచారు. ఏకపక్షంగా కాల్పులు జరుగుతున్నాయి. ఆ పొగల దట్టమైన పొగలు, ఇక్కడి నుంచి అరుపులు, ఇక్కడి నుంచి బాంబులు, ఇక్కడి నుంచి తుపాకులు, ఇక్కడి నుంచి తూటాలు ఏకపక్షంగా ఒకవైపు నుంచే సాగుతూ ఉన్నాయి. అటువైపు నుంచి ఏ శబ్దం ఒక్క తూట లేదు అంటే అది దేనికి సాక్ష్యమని మనం ఇవాళ అడుగుతూ ఉన్నాం. మిత్రులారా, ఈ వైనం, ఈ హింస శాంతిని నెలకొల్పాలని శాంతి కాముకులైన ప్రజలు సహజ సిద్ధంగానే శాంతిని కోరుకుంటాం. ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రతిఘటించడం కోసం మీరు అనుకున్నది వచ్చి చేతిలో వాలుతుందేమో, కానీ సహజంగానే ప్రజలు శాంతి కాముకులు. ఈ జరుగుతున్న యుద్ధంలో ఏ యుద్ధంలోనైనా సరే టైం లేదు కనుక చరిత్రలో కనుక తొంగి చూస్తే యుద్ధము 2 వర్గాల మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు అది ఉత్కృష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కొద్దిగా ఆపి చర్చలు మాట్లాడుకోవటం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. మాట్లాడుకోండి అంటున్నాం. కానీ ఈ పాలకులు ఏమంటున్నారు? మాటలు లేవు, గీటలు లేవు, గద్దర్కివ్వం. ఒక ప్రజా జీవితంతో ముడిపడి ఉన్న ప్రజా పాలకులు, అధికారంలో ఉన్న ఈ పాలకులు ఆ మాటలు అనవచ్చా? ఎక్కడైనా మనకు ప్రజాస్వామ్యం అనే కొంత మేరకైనా ఆ స్వభావము, లక్షణము వాళ్ళ మాటల్లో, చేతల్లో ఎక్కడైనా కనబడుతుందా అనేది వాళ్ళు మనం వీళ్ళను కనబడతలేదు అనుకున్నప్పుడు వీళ్ళను ఎట్లా మట్టుబెట్టాలి? ప్రజాస్వామికంగానే, రాజ్యాంగబద్ధంగానే అనేది మనం ప్రజలందరూ ఇవాళ ఆలోచిస్తున్నారు. ఆ ఉత్కృష్ట స్థాయికి చేరుకున్న సందర్భంలో, సామాన్య ప్రజలు బలవుతున్న ఆ సందర్భంలో మేమైతే సిద్ధంగానే ఉన్నాం. పోరాటం చేయటానికి, పోరాటంలో ఒరగటానికి మేమైతే సిద్ధంగానే ఉన్నాం. నీతో చేస్తున్న పోరులో అత్యంత సాధారణమైన ఆదివాసీలు మా కళ్ళెదుట నేల కొరుగుతున్నారు. వాళ్ళను గురించి ఆలోచిద్దాం, వాళ్ళను గురించి చర్చించుకుందామని చర్చల ప్రక్రియ ముందుకు తెస్తే, అసలు ఇక్కడ ఒక వివరణ ఇస్తాను. 2023 ఛత్తీస్గఢ్లో ఎలక్షన్లు జరిగినప్పుడు చర్చల ప్రతిపాదన తెచ్చింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఆ బీజేపీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోండి. దానికి ప్రతిస్పందనగానే మార్చి 28 నాడు మొట్టమొదలు ఒక లెటర్ ఇచ్చిండ్రు. దానికి స్పందన లేకపోతే ప్రజల్లో ఎండగట్టడం కోసం వరుస పెట్టి 5 సార్లు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తే ఇప్పటి వరకు స్పందన లేకపోగా మీరు బలహీనపడ్డారు, మీకు పునాదులు కోల్పోయినరు అని ఒక అపవాదును మోపి ప్రతిగా ఓ చర్చలకు దిగి, అందుకని మేము చర్చలకు రామంటున్నారు. చర్చలకు రామంటే చర్చలు ఎప్పుడు సమఉజ్జీగా ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే చర్చలు. మీరు బలహీనపడి ఉన్నారు కనుక చర్చలు లేవంటున్నాము. ఒక్క వివరణ ఇచ్చిన తర్వాత ముగిస్తాను. చర్చలు ఎందుకు కావాలని వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారో, కానీ మన విశ్లేషణ ప్రకారంగా చర్చలు ఎందుకు జరగాలి అంటే, అందుకని ఆదివాసీల మారణ హోమాన్ని ఆపటం కోసం. ఎక్కడైతే పదే చెప్తూనే ఉన్నాం, ఆ ఇనుప బూట్లు తొడిగిన ఆకులాకుల అంగీలు వేసుకున్న ఆ దుర్మార్గపు కర్కశమైన పోలీసులు, హృదయంలోని పోలీసులు ఎక్కడైతే ఉంటారో
అక్కడ మొట్టమొదలు బలయ్యేది మహిళ అని చెబుతూనే ఉన్నాం. మిత్రులారా, అసంఖ్యాకమైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి చెప్పుకోవాలి? చాలాసార్లు చెప్పాను నేను. ఆ విషయాలను ఎవరికి మనవి చేసుకోవాలి? ఏ అధికారి అందుబాటులో ఉన్నాడు? ఏ పాలకుడు అందుబాటులో ఉన్నాడు? వాళ్లకు పొద్దున్న లేచి అడవితో వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది కదా. మనలాగా బాత్రూములు ఉంటాయా? పొద్దున్న లేచి కాలకృత్యాలకు అడవికే పోవాలి. పండ్లు పలహారాలు తెచ్చుకొని తినడానికి అడవికే పోవాలి. వంట చేసుకోవాలంటే కట్టెలు తెచ్చుకోవడానికి అడవికే పోవాలి. ఈ పనులన్నీ మహిళ కదా చేసేది. మిత్రులారా, ఒంటరి దట్టమైన దండకారణ్యం అది. ఎవ్వరూ ఉండని దండకారణ్యం. మహిళ ఒంటరిగా ఒక్కరో ఇద్దరో, అసలు ఒక్కరి కూడా పోతారు. పోయినప్పుడు అక్కడే ఉన్న పోలీసుల చేతిలో పడితే మనం ఆలోచించవచ్చు. వాటి గురించి కదా మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడి ఉంది కదా. ఆదివాసీలను ఎట్లా చంపుతున్నారంటే ఒకే ఒక ఉదాహరణ చెప్పి, శవాలను మోపిస్తారు. కాంకేరులో జరిగిన ఏప్రిల్ 16న జరిగిన ఎన్కౌంటర్లో శవాలను మోపించి 17 శవాలను మోపించి 12 మంది ఆదివాసులను చంపేసి 29 మంది చనిపోయారని పండగ చేసుకుంటున్నారు. 21 నాడు 28 మంది చనిపోతే శబాష్ అంటాడు ఈ అమిత్ షా. ఘన విజయం అంటాడు మోడీ. ఏంది ఆ ఘన విజయం? వాళ్ళు ఇతర దేశాల మీద యుద్ధం చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారా? ఇటువంటి పాలకులున్న ఈ పరిస్థితులకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. పర్యావరణం దెబ్బతింటుంది. మే 21 నాడు సారు చెప్పినాడు. మే 21 నాడు ఎన్కౌంటర్ జరిగితే 22 నాడు 2342 ఎకరాల భూమిని పెట్టుబడిదారులకు అప్పచెప్పిండు. 1,20,000 చెట్లు నాశనం అవుతున్నాయి. అసుదేవ్ అడవిలో లక్షల చెట్లను చంపేశారు. ఈ పర్యావరణాన్ని వచ్చే జనరేషన్కి ఇంత ఆక్సిజన్ ఇద్దామని, ఆ భూమిలో ఉన్న ఖనిజ సంపదను వచ్చే తరాలకు ఇద్దామని ఆదివాసీలు పోరాడుతుంటే, ఇన్సిడెంటల్గా అక్కడ ఉన్న మావోయిస్టులు ఇద్దరు మమేకమై పోరాడుతుంటే తుపాకులతో సమాధానం చెప్పి ఇవాళ శవాలను కూడా మన పరిస్థితి ఇది ఏంటో కానీ మన కాలంలో జరుగుతున్న వైనం ఏంటంటే శవాలను కూడా పొందలేని పరిస్థితికి నెట్టివేశారు. ఇప్పుడు మన ముందు ఉన్న సవాలు, నువ్వు చంపితే చంపావు. వినూత్నంగా ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే, చంపినవు సరే, ఆ హింసను మేము కోరుకోం, కానీ శవాలను మనం ఎట్లా స్వాధీనం చేసుకోవాలో పాత అనుభవంలోంచి వినూత్నంగా, క్రియాశీలకంగా, సృజనాత్మకంగా ఆలోచించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలతో, మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాను.